Hi, sir. హలో అండి. How are you? డూయింగ్ గ్రేట్ అండి. Good to hear. థ్యాంక్ యూ. Sir, as a personal finance expert, ఇక్కడ ఒక మోస్ట్ కామన్ క్వశ్చన్ అండ్ అందరికీ ఒక డైలమాలో ఉండేది ఏంటి అంటే, ఒక కామన్ మ్యాన్ వచ్చేసి ల్యాండ్ మీద పెడితే మంచి ఆర్ఓఐ ఉంటుందా, మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఉంటుందా, లేకపోతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే బెటరా? బికాజ్ మనకి తెలుసు గోల్డ్ రేట్ అనేది డే బై డే ఇంక్రీస్ అవుతుంది, కానీ ఎక్కడ డిక్రీస్ అయినట్టు కనిపించట్లేదు పాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి. అవునండి. సో విచ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్? ఓకే, షూర్ అండి. ప్రతి ఇన్వెస్ట్మెంట్లో మనకి అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే లాస్ట్ 3 ఇయర్స్లో గోల్డ్ చాలా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. ఎంత రిటర్న్స్ ఇచ్చింది అంటే మనకి స్టాక్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్లో కానీ దేంట్లో ఇవ్వనంత రిటర్న్స్ గోల్డ్లో ఇచ్చింది. అంత మాత్రాన గోల్డ్లోనే మనం మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేయాలని కాదు. ప్రతి ఇన్వెస్ట్మెంట్కి అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయి అంటే, మీరు గోల్డ్ రాత్రి అయినా సరే మీ గోల్డ్ మీ చేతిలో ఉంది అంటే దాని వాల్యూ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ అదే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీ దగ్గర ల్యాండ్ ఉంది అంటే కూడా మీకు క్యాష్ ఇమీడియట్గా దొరకకపోవచ్చు. కానీ మీకు అదే మ్యూచువల్ ఫండ్స్ ఉంది అంటే నెక్స్ట్ 2 డేస్లో మీకు బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ వస్తుంది. సో ప్రతి ఒక్క ఫ్యూచర్ ఉంటుంది, కానీ మనం దాన్ని ఎట్లా అప్లై చేస్తున్నాం, దేనికోసం అప్లై చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఒక మెడికల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది, అప్పుడు మీకు మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ హెల్ప్ అవుతాయి. కానీ అప్పుడు మీకు ల్యాండ్ అనేది ఖచ్చితంగా హెల్ప్ కాదు. ఒకవేళ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఒకవేళ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్కి కానీ మ్యారేజ్కి రిలేటెడ్ కానీ అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ అంటే అప్పుడు రియల్ ఎస్టేట్ మీకు హెల్ప్ అవుతుంది. కాకపోతే రియల్ ఎస్టేట్లో మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేయమని నేను సజెస్ట్ చేయను. ఎందుకు సజెస్ట్ చేయను అంటే దాంట్లో రిస్క్ ఏవేవి ఉన్నాయి అంటే, మీకు లీగాలిటీ రిస్క్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు దాన్ని లిక్విడేట్ చేయడానికి 6 మంత్స్ అయితే మినిమం టైం ఫ్రేమ్ మీరు పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనము ఒక లాంగ్ డ్యూరేషన్లో 10 ఇయర్స్ 15 ఇయర్స్ అనుకుంటామో మనం దానికి 1-2 ఇయర్స్ ముందు నుంచే దాన్ని ప్లాన్ చేసుకోవాలి దానికి ఇన్కాష్ చేసుకోవడానికి. సో అదే మీరు గోల్డ్లో చూసుకుంటే మీకు ఇమీడియట్గా క్యాష్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఏమవుతుంది అంటే మీకు వితిన్ 2 డేస్ 2 వర్కింగ్ డేస్లో మీ అమౌంట్ మీ అకౌంట్లోకి వచ్చి పడుతుంది. సో పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్లో మీరు చూసుకుంటే గోల్డ్లో మీకు 10% రిటర్న్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ లాస్ట్ 20 ఇయర్స్ వచ్చింది. రియల్ ఎస్టేట్లో కూడా ఆల్మోస్ట్ 10% వచ్చింది. కానీ మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అక్కడ 12-15% రిటర్న్స్ అనేది మనం క్లియర్గా చూడవచ్చు. కానీ రిటర్న్స్ ఎక్కువ వస్తుందని చెప్పేసి మ్యూచువల్ ఫండ్స్లో కూడా మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేయడం కాదు. దీనికి ఒక టర్మినాలజీ ఏంటి అంటే అసెట్ అలొకేషన్ అంటాము. సో మన దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి అంటే అది ఒక 10 రూపాయలు లేక 10-20 రూపాయలు మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి. మిగతా 30% ఏదైతే 30 రూపీస్ ఉంటుందో అది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి. అండ్ బ్యాలెన్స్ 50 రూపీస్ ఏదైతే ఉందో అది మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేకపోతే కంప్లీట్ డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్స్లో ఇట్లా రకరకాల ఫండ్స్ ఉన్నాయి, ఆ ఫండ్స్లో యూజ్ చేయాలి. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు లాస్ట్ 3 ఇయర్స్ లాగా గోల్డ్ ఎక్కువ రిటర్న్స్ వచ్చినప్పుడు గోల్డ్ రిటర్న్స్ తీసుకోవచ్చు. అండ్ లాంగ్ టర్మ్లో మనం రియల్ ఎస్టేట్లో రిటర్న్స్ వచ్చినప్పుడు ఆ రియల్ ఎస్టేట్లో రిటర్న్స్ తీసుకోవచ్చు. అండ్ షార్ట్ టర్మ్ ప్లస్ లాంగ్ టర్మ్ రెండు కలిపి మనకు రిటర్న్స్ రావాలంటే మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో లేకపోతే కంప్లీట్ మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళి మనము రిటర్న్స్ తీసుకోవచ్చు. సో ఇట్లాగా పద్ధతిగా మనము కరెక్ట్ అసెట్ అలొకేషన్ యూజ్ చేసుకొని కంప్లీట్ డైవర్సిఫికేషన్ చేసుకుంటే అప్పుడు మొత్తం ఓవరాల్గా అన్ని అడ్వాంటేజెస్ తీసుకున్న వాళ్ళం అవుతాము. అండ్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మన క్యాష్ మన చేతిలో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సార్ ఇప్పుడు లైక్ మాట్లాడుకుంటే గోల్డ్ గురించి ఇస్ వెరీ హై టాపిక్ అనమాట. ఇప్పుడు అంటే ఇప్పుడు దివాళీ వచ్చేసింది. సో దివాళీకి ఆడవాళ్ళకి అలంకరణ ఇస్ వెరీ బెస్ట్ థింగ్ అండ్ కంప్లీట్ గా గోల్డ్ మీదకే వెళ్తుంది. సో అసలు గోల్డ్ రేట్ తగ్గే ఛాన్స్ ఏమన్నా ఉందంటారా, లేకపోతే ఇలానే కంటిన్యూ అవుతుందా? సో ఒకవేళ గోల్డ్ మీద మేము తీసుకోవాలి అనుకుంటే విచ్ ఇస్ ద బెస్ట్ టైం ఓకే టు టేక్ ఇట్? సో షూర్ అండి. సో గోల్డ్ యాజ్ ఎ ప్రీషియస్ మెటల్గా మనం చూసుకుంటే లాస్ట్ 3 ఇయర్స్ రిటర్న్స్ అందరికి ఇచ్చింది. అండ్ లాస్ట్ 6 మంత్స్ మనం చూసుకుంటే 25% రిటర్న్స్ ఇచ్చింది. సో చాలా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. కానీ ఇదే ర్యాలీ ఫర్దర్గా కంటిన్యూ అవుతుందా అంటే క్వశ్చన్ మార్కే. ఇంత ర్యాలీ వచ్చినది ముందు ఫర్దర్గా వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ ఇప్పటి వరకు ర్యాలీ రావడానికి కారణాలు కూడా మనం ఒకసారి చూసుకుంటే వరల్డ్ వైడ్గా వచ్చిన డీడాలరైజేషన్, ఏదైతే డాలర్ ఎక్కడైతే వీక్ అవుతుందో అప్పుడు యూఎస్లో ఉన్న 50% ఆఫ్ ద ఇన్వెస్టర్స్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని గోల్డ్లో ఇన్వెస్ట్ చేసి పెట్టుకున్నారనమాట. దాని ద్వారా డిమాండ్ అనేది చాలా ఎక్కువగా పెరిగింది. అండ్ చైనా అండ్ భారత్ లాంటి దేశాలు వాళ్ళ సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా గోల్డ్ని ఎక్కువ పర్చేస్ చేయడం ద్వారా మనకి ఇంత రిటర్న్స్ అనేవి కనిపిస్తున్నాయి. కానీ ఫర్దర్గా ఇదే పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయి అంటే మనం ఖచ్చితంగా రాదనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నుంచి కరెక్షన్ అయితే ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 6 మంత్స్ నుంచి 1 ఇయర్ ఇంత ర్యాలీ ఉండకపోగా అట్లీస్ట్ ఒక 5-10% కరెక్షన్ అయితే ఖచ్చితంగా మనం చూడొచ్చు.
అండ్ గోల్డ్ టు సిల్వర్ రేషియో కూడా మనం ఒకసారి చూసుకుంటే గోల్డ్ ఎప్పుడైతే 1% పెరిగిందో సిల్వర్ 3% పెరుగుతుంది. అండ్ గోల్డ్ 1% పడ్డప్పుడు కూడా సిల్వర్ 3% పడుతుంది అనమాట. సో ఇది ఎంత టెక్నికల్ కాన్సెప్ట్స్. కాకపోతే దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే సిల్వర్ చాలా వాలటిలిటీ ఉంటుంది. అంటే పెరిగినప్పుడు విపరీతంగా పెరగడము, పడ్డప్పుడు కూడా విపరీతంగా పడడం. మొన్న లాస్ట్ వీక్ ఏం జరిగింది అంటే సిల్వర్లో చాలామంది 15-20,000 ఎక్కువ ఇచ్చి సిల్వర్ని కొన్నారనమాట. అంటే 1,60,000 1,70,000 ఉన్న సిల్వర్ని 2 లక్షలు పెట్టి కొన్నారు మన హైదరాబాద్లో. ఎందుకు అంటే వాళ్ళ ఆశ ఏంది అంటే నెక్స్ట్ 6 మంత్స్లో ఈ 2 లక్షలు కాస్త 4 లక్షలు అవుతుందనే ఆశతో వాళ్ళు కొనుక్కున్నారు. కాకపోతే ఈరోజు మనం చూసుకుంటే ఆ ప్రీమియమ్స్ కట్టకపోగా ఆల్రెడీ ఉన్న ప్రైస్లో 6% కరెక్షన్ అయితే మనం చూస్తున్నాము. అండ్ ఫర్దర్గా నెక్స్ట్ 2-3 వీక్స్లో కూడా ఇంకా కరెక్షన్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. సో సిల్వర్ యాజ్ ఎ మెటల్ చాలా వాలటిలిటీ ఉంటుంది. వాలటిలిటీ అంటే హెచ్చు తగ్గులు చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి సిల్వర్లో, కానీ గోల్డ్లో అంత హెచ్చు తగ్గులు ఉండవు. గోల్డ్ అనేది చాలా ప్రీషియస్ మెటల్, చాలా తక్కువ లిమిటెడ్ సప్లై ఉంది కాబట్టి అది బాగా స్టేబుల్గా ఉంటుంది. లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇస్తుంది. అండ్ మీరు గోల్డ్ మీద లోన్స్ కూడా ఈజీగా తీసుకోవచ్చు. సార్ లైక్ గోల్డ్ సిల్వర్ కంపేర్ చేస్తే ఫ్యూచర్లో సిల్వర్ అనేది ఎక్కువ వెళ్తుంది అని ఇప్పుడు మీరు చెప్పారు కదా. సో దట్ ఈస్ క్లియర్. సో ఇప్పుడు ఇఫ్ యూ కమింగ్ ఫర్ ద మ్యూచువల్ ఫండ్స్, సో అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ అనే స్కీమ్ ఎలా అప్లై చేయాలి, లేకపోతే ఎలా మనం అందులో సేవింగ్స్ చేయొచ్చు అంటారు? ఓకే అండి. సో మీకు ఒక కంటెక్స్ట్ చెప్తాను. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ ఎంత పెద్దది, మన ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీ ఎలా ఉంది. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది దాదాపు ఒక 30 సంవత్సరాల కిందటి నుంచి ఉంది మన ఇండియాలో. ఫస్ట్ స్టార్ట్ అయింది యూటీఐ మ్యూచువల్ ఫండ్స్ నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఏయుఎం అంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటాం. అంటే మ్యూచువల్ ఫండ్స్ ఒక కంపెనీలు మనలాంటి రిటైల్ ఇన్వెస్ట్ మనలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న అమౌంట్ 75 లక్షల కోట్లు, అంటే 70 లక్షల కోట్లు దాటిపోయింది. అంత పెద్దది మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ. దాంట్లో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఒక్కటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఒక్క ఏయుఎం అసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటాము, వాళ్ళు హ్యాండిల్ చేసే అమౌంట్ 11 లక్షల కోట్లు. అంటే మన తెలుగు రాష్ట్రాలు ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యొక్క సంవత్సరం బడ్జెట్ ఉంటుంది కదా, అది 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా అనమాట. అంత అమౌంట్ ఒక్క ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ మాత్రమే అది హ్యాండిల్ చేస్తుండే. అంత పెద్దది మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ. సో ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ వీళ్ళు ఏం చేస్తారు అంటే మీలాగా నాలాగా వాళ్ళందరూ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమౌంట్ తీసుకొని వాళ్ళు రీసెర్చ్ చేసిన కంపెనీస్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళకు దాంట్లోకి వెళ్ళి వచ్చిన ఏదైతే ప్రాఫిట్స్ ఉంటాయో ఆ ప్రాఫిట్స్ మళ్ళీ మనకి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో మనకి ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అనేవి వాళ్ళు ఛార్జ్ చేస్తారు మనకు. అంటే వాళ్ళ ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు మనకి ఎక్స్పెన్స్ రేషియో అనే పదం వాడతాము. ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి 0.5% నుంచి 1% వరకు ఉంటుంది. సో ఈ ఎక్స్పెన్స్ రేషియోని యూజ్ చేసుకొని వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ కానీ వాళ్ళ శాలరీస్ కానీ వాళ్ళ రీసెర్చ్కి రిలేటెడ్ రిసోర్సెస్ అన్నీ వాళ్ళు స్పాన్సర్ చేసుకుంటారు అనమాట. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎందుకు ఇంత పాపులర్ అయినాయి, ఈ రీసెంట్గా కోవిడ్ తర్వాత సిచ్యువేషన్లో ఇంత పాపులర్ ఎందుకు అయినాయి అంటే కోవిడ్ తర్వాత విత్ ఇన్ ఏ ఇయర్ 30%, 40%, 50% కూడా రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ ఉన్నాయన్నమాట. అంటే విత్ ఇన్ ఇయర్ 50% అంటే మీరు 1 కోటి రూపాయలు ఈరోజు ఇన్వెస్ట్ చేశారంటే ఒక సంవత్సరం తర్వాత 1,80,00,000 కూడా అయిన ఫండ్స్ కూడా ఉన్నాయి. అంత రిటర్న్స్ ఇచ్చేసరికి చాలామంది మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తుందన్న నమ్మకంతో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఆ నమ్మకానికి అనుగుణంగానే లాస్ట్ 2-3 ఇయర్స్ కూడా రిటర్న్స్ అలాగే వచ్చాయి. కాకపోతే ఇప్పుడు కొంచెం కరెక్షన్ అనేది మనం చూస్తున్నాము. ఈ కరెక్షన్లో ఏమవుతుంది అంటే రిస్క్ని అనేది మనం కొంచెం తగ్గించుకొని లాంగ్ టర్మ్కి ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా అదే రిటర్న్స్ వస్తాయి. కాకపోతే కొంచెం డ్యూరేషన్ ఎక్కువ పెట్టుకుంటే వాళ్ళకి అదే రిటర్న్స్ అనేవి వస్తాయి. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో చాలామంది అన్ని స్టాక్ మార్కెట్కి రిలేటెడ్ అనుకుంటారు. కాకపోతే మనకి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వచ్చేసి 46 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో. 46 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ యొక్క స్కీమ్స్ వచ్చేసి 3,000 స్కీమ్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఉన్నాయి. ఆ 3,000 ఫండ్ స్కీమ్స్లో మీకు ఏది సరైంది అనేది మీకు అడ్వైజర్ లేకపోతే మాలాంటి ఎక్స్పర్ట్స్ మీకు చెప్పగలుగుతారు. ఆ ఫండ్స్ని యూజ్ చేసుకుంటే మీ రిస్క్ అనేది చాలా తగ్గించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం రిటర్న్స్ కూడా ఎక్కువ పెంచుకునే ఛాన్స్ ఉంటుంది. సో మీకు స్టాక్ మార్కెట్కి మధ్యలో ఉన్న ఫిల్టర్స్ 2 ఫిల్టర్స్, ఒకటి మీ అడ్వైజరు లేకపోతే నాలాంటి వ్యక్తులు, లేదు సెకండ్ ఫిల్టర్ ఎవరు అంటే ఫండ్ మేనేజర్, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ యొక్క ఫిల్టర్.
సో ఈ 2 ఫిల్టర్స్ ఏం చేస్తాయంటే మీ రిస్క్ని ఆల్మోస్ట్ తగ్గించేసి మీరు తప్పులు చేయకుండా కాపాడతాయి స్టాక్ మార్కెట్లో. చాలామంది ఏం చేస్తారు, మ్యూచువల్ ఫండ్స్ అండ్ అడ్వైజర్ ఏం అవసరం లేదు, మేము డైరెక్ట్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటాం, మేము ఎక్కువ రిటర్న్స్ తీసుకుంటాం అని చెప్పేసి వాళ్ళ క్యాపిటల్ని పోగొట్టుకునే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్లో నష్టపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది. అండ్ అడ్వైజర్ త్రూ హెల్ప్ తీసుకొని మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఇంకా ఆ నష్టాన్ని చాలా తగ్గించే అవకాశం ఉంది. మీ రిటర్న్స్ కూడా పెంచుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సార్ ఇప్పుడు లైక్ మ్యూచువల్ ఫండ్ అంటే సేమ్ లైక్ ఎన్ ఈఎంఐ కదా, సో ఈఎంఐ డేట్లో మనం పే చేయాలి, సిప్ అన్న సేమ్ అదే. సో వాట్ ఇఫ్ దే మిస్ పేయింగ్ ద బిల్? ఓకే, సో ఇది మ్యూచువల్ ఫండ్ అనేది ఎండ్ బాస్కెట్ అనమాట. మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఆ అమౌంట్ అనేది మ్యూచువల్ ఫండ్ అకౌంట్లోకి వెళ్ళి పడుతుంది. సో రెగ్యులర్గా వెళ్ళి పడడానికి ఎస్ఐపి అంటాం, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటాం. అంటే ఎవ్రీ మంత్ 5వ తారీఖు లేకపోతే ఎవ్రీ మంత్ 10వ తారీఖు మన శాలరీ ఎప్పుడైతే వస్తుందో వచ్చిన అమౌంట్ని మ్యూచువల్ ఫండ్ అకౌంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడాన్ని మనం ఎస్ఐపి అని అంటాం. ఇట్లాగా మనము ఎప్పుడైతే ఒక మంత్ మిస్ అవుతే ఏం ప్రాబ్లం లేదు, 2 months మిస్ అయినా ప్రాబ్లం లేదు. కానీ 3 months మిస్ అయితే మన ఎస్ఐపి అనేది క్యాన్సిల్ అవుతుంది. అండ్ మిస్ అయిన ప్రతిసారి కూడా మీ బ్యాంక్ని డిపెండ్ అయ్యి మీకు ఎస్ఐపి క్యాన్సిలేషన్ ఛార్జెస్ కూడా మీకు పడే అవకాశం ఉంది. సో నేనేం సజెస్ట్ చేస్తాను అంటే ఎవరైతే ఎవరైతే ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు అట్లీస్ట్ ఒక 1 month లేకపోతే 2 months బఫర్ ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోవడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. అంటే ఎవరైతే ఈ మంత్ నుంచి ఎస్ఐపి స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆల్రెడీ 2 months తర్వాత ఎస్ఐపి రిజిస్ట్రేషన్ చేసుకోవడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఒకవేళ ఇన్ బిట్వీన్ ఏదైనా 1 month మిస్ అయినా సరే మీ బఫర్ అమౌంట్ అనేది ఎస్ఐపికి వెళ్ళిపోతుంటుంది. అండ్ మీ ఎస్ఐపి అనేది ఎప్పుడు క్యాన్సిల్ కాదు, మీ ఎస్ఐపి క్యాన్సిలేషన్ ఛార్జెస్ కూడా పడవు అనమాట. సార్ ఇప్పుడు లైక్ యూ మెన్షన్ రైట్ ఛార్జెస్ అని చెప్పి, సో వాళ్ళు ఒక 7 months కట్టారు సార్, సో 8th month దే ఆర్ నాట్ ఏబుల్ టు పే. సో ఈ 7 months స్టోర్ చేసిన మనీ అంతా విల్ బీ దేర్ ఆర్ లైక్ ఇట్ విల్ బీ క్యాన్సిల్డ్? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. చాలా మంది ఎవరైతే ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు ఏమనుకుంటారు, ఇది ఒక ఎల్ఐసి పాలసీ లేకపోతే ఒక టర్మ్ పాలసీ, మనం కట్టిన తర్వాత ఆపేస్తే మనం కట్టిన అమౌంట్ అంతా వేస్ట్ అయిపోతుంది అనుకుంటారు. ఇది చాలా తప్పు. ఎస్ఐపికి మీకు ఎల్ఐసి పాలసీకి లేకపోతే టర్మ్ ఇన్సూరెన్స్కి హెల్త్ ఇన్సూరెన్స్కి డిఫరెన్స్ ఇదే అనమాట. ఎస్ఐపిలో మీరు ఇప్పుడు అన్నట్టుగా 7 నెలలు కట్టాను, 7 నెలల తర్వాత 8వ నేను కట్టలేకపోతున్నాను, ఫర్దర్ కూడా నేను కట్టను అనుకుందాం ఫర్ సపోజ్. అప్పుడు మీరు ఏం చేయాలి, మీ అడ్వైజర్కి కాల్ చేసేసి నేను నెక్స్ట్ మంత్ నుంచి ఎస్ఐపి కట్టలేకపోతున్నాను, నా ఎస్ఐపి క్యాన్సిల్ చేయండి అంటే జస్ట్ 10 days ముందు మీరు ఇన్ఫామ్ చేస్తే ఎస్ఐపిని క్యాన్సిల్ చేస్తారు. కానీ ఇంతవరకు కట్టిన అమౌంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఉండడమే కాకుండా మీరు దాన్ని విత్డ్రాల్ చేయకుండా ఉంటే దాని మీద కూడా మీకు ఇంట్రెస్ట్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే ₹1 మీరు ఏదైతే ఉంటుందో ₹1 ఇన్వెస్ట్ చేస్తారో ₹1 అట్లాగే ఎప్పుడు ఖాళీగా ఉండదు మ్యూచువల్ ఫండ్స్లో. దాని మీద వడ్డీ చక్రవడ్డీ జనరేట్ అవుతూ ఉంటుంది. మీరు కేవలం ఇన్వెస్ట్ చేసిన తర్వాత దానికి ఇవ్వవలసింది టైం మాత్రమే. మీరు ఎంత ఎక్కువ టైం ఇస్తే అది అంత ఎక్కువ రిటర్న్స్ మీకు జనరేట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. మీరు 7 నెలలు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ అమౌంట్ని విత్డ్రాల్ చేయకుండా ఉండి అట్లాగే 5 సంవత్సరాల వరకు మీరు దాంట్లో ఉంచగలిగితే, మీరు ఫర్ సపోజ్ 7 నెలలు 10,000 ఇన్వెస్ట్ చేశారు, 70,000 అయింది, 5 సంవత్సరాల వరకు దాన్ని ముట్టలేదు, 5 సంవత్సరాల తర్వాత ఆ 70,000 కాస్త 1,40,000 అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో ఇది డిఫరెన్స్ అనమాట. మీ అమౌంట్ అయితే ఎక్కడికి పోదు. మీరు ఒక ₹500 మ్యూచువల్ ఫండ్స్లో ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినా సరే 500 మళ్ళీ మీకు రిటర్న్ ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే మీరు దానికి ఖచ్చితంగా టైం ఇవ్వాల్సిందే, అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.